Hi, welcome to Pawan Tej channel. Hi, welcome to Stand Up Comedy with Lucky. మీకు ఈరోజు కొత్త కాన్సెప్ట్తో వచ్చేస్తానా, అదే స్కూల్ లైఫ్. సో స్కూల్ లైఫ్ గురించి స్కూల్ లైఫ్ ఎలా ఉంటుందంటే స్టార్టింగ్ పాలబడితో స్టార్ట్ అవుతుందన్నమాట. అప్పట్లో పాలబడి, ఇప్పుడు మోడర్న్గా ప్లే స్కూల్, ప్లే గ్రూప్ అనేసి వచ్చేసింది. నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ అనమాట. అప్పట్లో పాలబడి అంటే నా కొడుకు స్కూల్కి వెళ్తున్నాడు అనేసి పాలబడిలో అన్నీ నేర్పిస్తారనమాట. సో అప్పట్లో మేము వెళ్ళేటప్పుడైతే ఎవరంటే బడి పంతుల కన్నా ఆయా చాలా గౌరవం అన్నమాట. తల్లిదండ్రులకి అందరికీ ఆయా వచ్చిందంటే ఇంక వీడు పరిగెత్తి ఇంట్లోకి, నేను స్కూల్కి పోనమ్మా అనేసి. మీ ఇళ్ళల్లో కూడా అలాగే ఉన్నారా? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఆయా వచ్చిందంటే పిలుచుకొని పోతుంది, స్కూల్లో తినిపించి ఆడిపించి పంపిస్తుంది అనమాట. ఇక్కడ ఇప్పుడు మోడర్న్ వరల్డ్లో తల్లిదండ్రులు అన్నీ చేసి పంపిస్తుంటారు. అట్లా స్కూల్ లైఫ్ ఆయాతో స్టార్ట్ అవుతుంది అనమాట. సో చదువుకోవడం కానీ అంతా అప్పుడు ఇప్పుడు అట్లంతా కాదు, ABCD అనమాట. సో ఇలా స్కూల్ జర్నీ వెళ్ళేటప్పుడు చాలా ఉంటుందండి. మీకు ఒక్కొక్క కాన్సెప్ట్తో ఒక్కొక్క గురించి మాట్లాడుకుందాం మనం. ఫస్ట్ ఏది, స్కూల్లో కరెక్ట్గా యూనిఫాము. అమ్మా ఇక్కడ బటన్ పెట్టలేదు, బటన్ పెట్టకపోయినా తప్పే. నీట్గా టక్ చేసుకొని తలదుక్కొని ఆయిల్ పెట్టుకొని ఇంకా స్కూల్కి వెళ్తారు. గబ్బా 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 స్కూల్కి నడుచుకుంటూ పోయే వాళ్ళు నడుచుకుంటూ పోతారు, సైకిల్లో పోయే వాళ్ళు సైకిల్లో పోతారు, బస్సులో పోయే వాళ్ళు బస్సులో పోతారు. కానీ హాస్టల్స్ మాత్రం ఫస్ట్ మధ్యాహ్నం వరకు బుక్లు ఎత్తుకొని నడుచుకుంటూ వస్తారు. ఇలాగా స్కూల్ జర్నీ స్టార్ట్ అవుతుంది అనమాట. సో నా స్కూల్ మాత్రము సైకిల్లో డక్క 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 పోతా ఉండేసి అయిపోతుంది. స్కూల్ స్టార్టింగ్ అయినప్పుడే మన అందరికీ ఏం కోటింగ్ వస్తుంది, కోటింగ్ కాదు, స్టార్ట్ అయ్యేది. దేవుడా ఈరోజు స్కూల్ ఉంది, ఈరోజు ఏం వారం రా, ఇంకా సోమవారమా, ఆదివారం వరకు వెయిట్ చేయాలి. పోతానే అంతా లైన్లో నిలబడి ఉంటారనమాట. ఇలా స్థలం ఉంటే ఇలా పెట్టుకుంటారు, స్థలం లేకపోతే ఇట్లా అంట అలాగా పెట్టుకునే వాళ్ళు అనమాట. సో ఇలాగా ప్రేయర్ స్టార్ట్ అవుతుంది. అంతా స్పీచ్, ఆల్ ఇండియా మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ ఓ అరుణ, ఎక్సెప్ట్ బుజ్జి, ఎక్సెప్ట్ వెన్నెల, ఎక్సెప్ట్ అనుష్క. అలా మనసులో మాత్రం అనుకుంటారంట నా సిస్టర్స్ బ్రదర్స్ అనేసి. మీరు అలా చెప్తుంటారేమో, థింక్ చేసుకోండి, కామెంట్ సెక్షన్లో చేయండి. అలాగా ప్రేయర్ జరుగుతుంది. వీళ్ళకందరికీ ఒక నలుగురు ఉంటారన్నమాట పెద్దోళ్ళు. అంటే వాళ్ళు చెప్పాక అందరూ చెప్పాలనేసి. వాళ్ళ కోసం ఆడుంటే వాళ్ళు ఏదో టాపర్లు ఏదో అనుకుంటా అంటారనమాట. కానీ ఇంకా ప్రేయర్ హాల్లో ఇట్లా పెట్టుకోవడం, గిచ్చడం ముందర వాడిని చేతులు అందిస్తే వాడిని కదిలించడం, అందులో డబ్ ఓడి పడిపోయి ఉంటాడు. ఎవర్రా పడిపోయింది అనేసి ఇంకా వాడిని లేపుకొని పోయి నీళ్ళు చల్లి, ఏమి ప్రాబ్లం అంటే టిఫిన్ చేసి వచ్చిండడు, ఏం చేసి వచ్చిండడు. అలాగా ప్రేయర్ హాలు గడిచిపోతుంది అనమాట. మళ్ళీ ఏమన్నా ముందు రోజుల్లో ఏమన్నా బాగా చేసిన వాళ్ళకి ఏదైనా ప్రైజు వాడి పేరు చెప్పి క్లాప్స్ తడతారనమాట. ఇలాగ ప్రేయర్ హాల్ అయిపోతే ఇంకా స్కూల్ జర్నీ స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంక ఏ పీరియడు ఏమి అనేసి. సో ఇంకా అటెండెన్స్ అందరూ వేసుకునేస్తారు. తర్వాత ముఖ్య భాగం ఏ క్లాసు ఏ పీరియడ్ అనేసి. అప్పట్లో మాకున్న సబ్జెక్ట్స్ తెలుగు, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్, హిందీ ఈజ్ ద సెకండ్ లాంగ్వేజ్ అంటారు అనమాట. సో ఇవన్నీ చెప్తా అంటారు. ఫస్ట్ ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి ఒక్కొక్క టీచర్ ఎలా ఉంటారు ఏమి నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్తో. ఇంకా క్లాస్ స్టార్ట్ అయిందా, ఇంకా స్టార్టింగ్ ఫస్ట్ పీరియడ్ 10 గంటలకు అట్లయితే క్లాస్లో అల్లరి చేసిన వాళ్ళని అంతా బయటికి నిలబెట్టిందనమాట. అప్పట్లో పనిష్మెంట్ అంటే పట చేతులు ఎరగొట్టడం, లేదంటే ఇట్లా 100 గుంజీలు తీయాలంటుంది.
1 2 3 అనేసి ఎవరండి 100 గజ్జులు ఇప్పుడు దీమంటే పేరెంట్సే చెప్పేస్తారనమాట, నా కొడుక్కి పనిష్మెంట్ ఇవ్వద్దు అనేసి. అప్పట్లో 100 కాకపోతే 200 తీపిచ్చండి సార్ అల్లరి చేస్తా అంటే అనేసి. ఇంకా ఇట్లా మోకాలు కుర్జీ వేయమంటారనమాట. ఇప్పుడు ఉందో లేదో ఇట్లా చేతులు పెట్టుకొని కాళ్ళు ఏమి పోతానా కానీ అలా సాగిపోతూ ఉంటుందన్నమాట. ఫస్ట్ చాలా ఇష్టమైన క్లాస్ అందరికీ అంతే భయంకరమైన క్లాస్ మ్యాథ్స్ టీచర్ క్లాస్ అనమాట. వాయమ్మ ఏం చెప్తాడు, ఎప్పుడు వచ్చినా ఏమన్నా ఆడిపిద్దాము పిల్లోళ్ళకి, అది ఏం లేదు. తీసుకో బోర్డు మీద లెక్కలే, ఇది ఎట్లా వచ్చింది, ఇది వచ్చింది, 2+1 1+3 బెబ్బా, ఇక్కడ ఏ+ రాదు. అలాగా మ్యాథ్స్ టీచర్ చెప్తానే ఉంటాడనమాట. పొర్రపాటున ఈ ఎగ్జామ్ పేపర్లు కరెక్షన్ చేసుకొని వచ్చినాడు అనుకో, గుండె సల్లమనమాట. అయ్యో నా పేపర్ యాడొస్తుంది, నా పేపర్ వస్తుంది, యాడొస్తుంది అప్పుడు. అప్పట్లో 25కి 10 మార్కులు వస్తే పాసు, మిగతా యావరేజు, అబవ్ యావరేజు అలాగా ఉండేదన్నమాట మ్యాథ్స్ టీచర్. దీనికి ఏంద్రా అంటే బోర్డు మీదే ఆన్సర్ అడుగుతాడు, ఎగ్జామ్లో రాసేది కాకుండా వస్తాయి కదా చెప్పడానికి. ఓరి నాయన మ్యాథ్స్ అంటేనే ఇంకా అట్లా ఇట్లా టింగ్ 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 అనుకుంటారు. అది చదివేదానికి మ్యాథ్స్ చుక్కలు కనబడుతూ ఉంటుంది. అలా చెప్తూ ఉంటాడు మ్యాథ్స్ సారు. మళ్ళా మ్యాథ్స్ సార్ అంటే సిలబస్ మామూలుగా ఎవరైనా క్లాస్ టీచర్ రాలేదనుకో, వేరే టీచర్లు అట్లా తెలుగు మేడం, సోషల్ మేడం రాలేదంటే అప్పుడే ఎప్పుడు లేదో ఇప్పుడు లేదో జిగ్ అరుస్తా ఆడుకుంటా లీజర్ పీరియడ్లో గమ్మని ఏదో ఒకటి చేసుకుందామని అనుకుంటా అంటే వస్తాడు సడన్, ఎత్తండి రా మ్యాథ్స్ క్లాస్, లెక్కలు ఎత్తండి. అలా జరుగుతూ ఉంది. అలా జరుగుతూనే ఉంటుంది మ్యాథ్స్ క్లాసు. అతని పాఠాలు చెప్పుకుంటూనే ఉంటారు, మా పాటు మేము ఎంజాయ్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా మీరు ఎక్కడ ఫస్ట్ బెంచా, లాస్ట్ బెంచా, మిడిల్ బెంచా? నేనేమో మిడిల్ బెంచ్ నాయన. అప్పుడప్పుడు లాస్ట్ బెంచ్లో కూడా కూర్చుంటా తెలియాలనేసి. లాస్ట్ బెంచ్ కింద ఇంపార్టెన్స్ మ్యాథ్స్ సార్ ఎవరికి ఇయ్యరు అనమాట. ఏ చెప్పినా లాస్ట్లోనే అడుగుతాడు. అందుకని ఒక రోజు ముందులో వచ్చి కూర్చున్నా. ఆ రోజు నాకు కరుపు కాలి ముందులో ఏందిరా నాయన లేపేది అనేసి నన్ను ఎందుకు అలా జరిగిపోతుంది ఆ క్లాసు. అప్పుడే అన్నీ ఒక్కొక్కటి గుర్తుకొస్తుంది క్లాసెస్లో వాళ్ళు మాట్లాడుకుంటా అంటే. ఇంకా క్లాస్ లేనప్పుడు ఇంకా దానికంతా ఒక క్లాస్ టీచర్, ఒక లేడీనే ఉంటుంది. ఎందుకు జెంట్స్ పెట్టారో నాకు తెలీదు. ఇంకా అమ్మాయి ఎవరైనా అల్లరి చేశారంటే వాళ్ళ పేరు రాసి 1+1 అంత అల్లరి చేస్తున్నారు అనేసి చెప్తారనమాట. ఇంకా మా క్లాస్లో ఒక అమ్మాయి ఉండేది. ఆ పిల్ల ఫస్ట్ లక్ష్మణ్ ఏదో ర్యాంక్ 1, మన మార్కులన్నా ర్యాంక్ 1 స్టూడెంట్ వచ్చింటే బాగుండు. మళ్ళా ప్లస్ కిషోర్ మాట్లాడద్దు, వాడి పేరు మాత్రం రాయదు, ఎందుకంటే ఫ్రెండ్. అలాగే ఫ్రెండ్షిప్ కూడా ఉంటే కూడా మనకి బోర్డులో మన గురించి పడదు. ఇంకా లాస్ట్లో అంతా అయిపోయి ఎవరు ఎక్కువ అల్లరి చేసినారంటే మళ్ళీ టీచర్ వచ్చి మళ్ళా పనిష్మెంట్, క్లాస్ చెత్త అనేసి. అలాగా ర్యాంకులు కూడా వచ్చింటాయిలే, మీకు వచ్చినాయేమో. నాకు చాలా ర్యాంకులు వచ్చినాయి నేను చదివేటప్పుడు, ఇది ఇది అనేసి. బట్ నేను మాత్రం ప్రతిరోజు స్కూల్కి పోయేవాడిని. ఎందుకంటారా, ఇంటికాడ దంచుతారని. అలా జరిగిపోతూ ఉంటుంది. మీ దాంట్లో కూడా స్కూల్లో ఇలాగే జరిగిపోతుందా? నెక్స్ట్ అంతా ఇక్కడ ప్రతి ఒక్క క్లాస్లోనూ ప్రతి ఒక్క దాంట్లోనూ 3 సెక్షన్లు డివైడ్ చేస్తారనమాట. ఎవరు టాపరు, మిడిల్ యావరేజ్ స్టూడెంట్, లాస్ట్లో లో అంటే వాళ్ళు పాసే కారనమాట. మీరు ఏ కేటగిరీనో తెలుసుకోండి, కామెంట్ సెక్షన్లో పెట్టండి. అది ఎలా డివైడ్ చేస్తారు? మనం మార్కులు బట్టి. అమ్మ చెప్పాను కదా ఆల్రెడీ మార్కులు మనకి ఎలా వస్తాయో అనేసి. మీ ఊరికే అందనంతగా వస్తాయి నా మార్కులు అయితే. సో ఆ మార్కుల్లో బట్టి ఇంకా వాళ్ళని ఇంక ఏ క్లాస్లో క్లాస్ టీచరు అయినా కానీ కంప్లైంట్స్ ఎలాగా వస్తుందో, హై స్టూడెంట్స్కి అంటే ఇంకా వాళ్ళ లగ్జరీ లైఫ్, ఏదైనా సిలబస్ అయినా ఏదైనా కంప్లీట్ చేయడం కానీ అలాగనే ఉంటుందన్నమాట. అలా జరిగిపోతుందన్నమాట. ఇంకా లోయర్ ఫెయిల్డ్ స్టూడెంట్స్ వేస్ట్ ఫెయిల్ ఉంటారంట.
ప్రతి ఒక్క టీచర్ వచ్చేది వేస్ట్ ఫెయిలో ఉంటుంది. ఇంకా క్లాస్ టీచర్ అవ్వడం అంటే ఇంకా అదొక పెద్ద క్లాస్ రూమ్లో టీచర్స్ రూమ్లో అదొక పెద్ద డిస్కషన్ అనమాట. ఏ మ్యాథ్స్ టీచర్ ఏ సార్ ఏ మేడం ఏడ్చినా కానీ ఆ సెక్షనే ఉంటుంది, వాడిని తీసుకోరంటే వాడిని కొట్టండి. ఇంకా దాంట్లో ఇంకా 2-3 టాపర్లు ఉంటారనమాట. అలా జరిగిపోతూ ఉంటుంది స్కూల్ అన్నాక. జర్నీ ఇలాగా అయిపోయింది. ఇంకా మార్క్స్ చెప్పాం కదా, ఏదైనా హోంవర్క్ అలాగా రాస్తే మధ్యలో పెట్టేది, ఫస్ట్లో పెట్టి ఏడ క్వశ్చన్స్ అడుగుతారా అనేసి. అలా జరిగిపోయింది. అప్పట్లోనే ప్రేమ, ఆ అమ్మాయి అంటే నాకు ఇష్టం రా, ప్రేమ పుట్టింది, లవ్ ఇస్ ఫస్ట్ సైట్, అలా కాన్వర్జేషన్స్. మళ్ళా నేను చదివేటప్పుడు అయితే అది ఏది సినిమాల్లో రిలీజ్ అయింది అప్పట్లో 7G బృందావన కాలనీ సినిమా. అలా ఉంది ఇలా ఉందని డిస్కషన్ అనమాట. ఎందుకంటే అప్పుడే హార్మోన్స్ పెరుగుతా చిక్ 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 చిక్. సో ఇలా జరిగేటప్పుడు మీ దాంట్లో కూడా జరిగిందా? నెక్స్ట్ సైన్స్ సబ్జెక్ట్. మేము 10th 8th ఉన్నప్పుడు 9th ఉన్నప్పుడేమో అదేదో ప్రొడక్టివిటీ సిస్టమ్ ఉంటుంది, ఆ చాప్టర్ ఎగరగొట్టేసింది మా మేడం అనేసి మా క్లాస్ రూమ్లో డిస్కషన్. సో మా స్కూల్లో మామూలుగా 4 సెక్షన్లు ఉండేది. ఓకే, మనకే ఎగరగొట్టిందా పక్కన వాళ్ళకి పోయి ఎగరగొట్టిందా అని పోయి అడిగి కనుక్కుంటారనమాట. అలాగా కూడా చెప్పిన చాప్టర్స్ చదివేది లేదు. చెప్పని చాప్టర్ ప్రొడక్టివిటీ సిస్టమ్ నా దాంట్లో చెప్పలేదే అనేసి వేరే వాళ్ళు పోయి పక్కన ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళు పోయి చెప్పలేదు మామ మాకు ఈ చాప్టర్ అనేసి, మాకెందుకు చెప్పలేదు అది ఎందుకు అలాగా సైన్స్ మేడం గురించి చెప్పుకున్నాను. ఇంకా మా సోషల్ టీచర్, అప్పుడు మేడమో టీచరో అంటాం. మేడం సోషల్ మేడం హిస్టరీ అంటుంది, జయోగ్రఫీ అంటుంది, సివిక్స్ అంటుంది, ఏదని చెప్పేది. ఒక్కొక్కసారి మ్యాప్ తెస్తుంది, యాడుంది ఇండియా అంటుంది. ఓకే ఇండియా చూపించినానా, మళ్ళా ఇక్కడుంది తిరుపతి అనేసి. అలా తిరుపతి చూపించేసినామా, మళ్ళా బే ఆఫ్ బెంగాల్ ఎక్కడుంది అంటుంది. ఎందుకు మేడం నాకు ఇవన్నీ, నేనేం బే ఆఫ్ బెంగాల్లో పోయి ఉంటానా అనిపిస్తుంది. అలా దానికి 5 మార్కులు, ఈజీ మార్కులు రా తెచ్చుకోండి రా అనేసి, దానికి ఎట్లా మనం రాతలు రాయలేమనేసి మ్యాప్ అన్నా చదివితే పాస్ అవుతారు అనేసి, ఇంకా అట్టో ఇటు గుసగుసు అంటే టింగ్ టక్ టిక్ ఏమేసింది చెప్పుకో, డస్టర్. అది వెనక పక్కన ఏదో ముందు పక్కనే వేస్తుంది అనమాట. మా డస్టర్ బాగా బోర్డు క్లీన్ చేసి పాండ్స్ పౌడర్ కూడా మా మమ్మీ అంత నీట్గా పోయిదామో కానీ డస్టర్ వారానికి ఒకసారి అన్న పడకపోతే, మా బెంచ్ పైన మా నెత్తినో మా డ్రెస్ పైన పడకపోతే వెళ్ళినట్లే ఉండదు, సోషల్ మేడం క్లాస్ చెప్పినట్లే ఉండదు. ఎవడో ఒక మనకైతే నెలకు ఒకసారి అనుకో. ఇంకా మన ఆనిముత్యాలు ఉంటారు, ముందే మాది ఆనిముత్యాల క్లాస్. ఒక్కొక్కరు ఒక్కొక్క డైమండ్ లాగా ఉంటారనుకో. ఒక్కొక్క దాంట్లో కంప్లైంట్స్ చెప్పానా, ఒక క్లాస్ టీచర్ వచ్చి వాడేంది మేడం వాడి క్లాస్ ఇంకొకరి కింద పోయి నిద్రపోతున్నాడు కనపడలేదు అనేసి అంటారు. పేరెంట్స్ నుంచి కంప్లైంట్, మా వాడికి మార్కులు పాసే కాలేదు అంటారు. ఇంకొకటి అంటారు. ఇలా జరుగుతానే ఉంటుంది క్లాసెస్. మళ్ళా హిందీ సార్ మళ్ళీ అదొక కొత్త రూల్ తెచ్చినారబ్బా మా స్కూల్లో. ఇంగ్లీష్ మాట్లాడాలి, హిందీనే మాట్లాడాలన్నమాట. నాకు వచ్చింది 2 అప్పట్లో. భయ్యా తోడా పాస్ డాలో, అచ్చా అయితే తుమారా నామ్ క్యా హై, మేరా నామ్ లక్ష్మణ్ హై. అలాగా అది మాత్రమే తెలుసు. వాడేందు కాకి అంటేసి మళ్ళీ నా పక్కన ఉండే వాళ్ళంతా అది సార్ ఇది సార్ అని హిందీలో చెప్తా అంటారు. నాకు ఏదైనా సెంటెన్స్ చెప్తామన్నా రాలా ఇప్పుడైనా. అలా హిందీ క్లాస్ చదివేసేస్తాం. అలా హిందీ క్లాస్ అయిపోయిందా, మన మదర్ టంగ్ క్లాస్ ఎలా ఉంటుందో వింటాం చూడు.
ఇంకా పోయం చెప్తాంది. ఉప్పు కప్ప రొమ్ము నొక్క పోలకినందు చూడ చూడ రుచుల జాడవేరు విశ్వదాభిరామ వినివరేమ. మధ్యలో మీరే ఫిలప్ చేసుకోండి. నాకు ఇది మాత్రమే గుర్తుంది. ఇది చేసే ముందు కూడా నేర్చుకొని వచ్చిన, అందుకే నా లైన్ అన్న చెప్పిన. మొత్తం నీట్గా మేడం చెప్తాంది, బోర్డులో రాసింది, టెక్స్ట్ బుక్లో నుంచి చూసి రాసుకోండి రా అనేసి రాసిన. మొత్తం నీట్గా రాసిన, ఏం మిస్టేక్స్ రాకోకుండా. ఎందుకంటే టెక్స్ట్ బుక్లో నుంచి నోట్బుక్లో ఎక్కించడమే అని కాబట్టి ఎక్కించిన. బాగా పోయి ఇచ్చిన మేడంకి. ఫస్ట్ గంగులు కొట్టినట్లు కూడా 6 కొట్టినట్లుగా నా చెంప దౌడ ఫాటని కొట్టిందిరా నాయన. కూడా మేడం ఇట్లా కొట్టింది పోయంని అనుకుంటే, యాక్చువల్గా మళ్ళీ చెప్పింది మేడం 4 లైన్సే రాయాలంట కదా. అది ఎందుకు రాయాలో తెలీదు, నన్నేం అడగద్దండి. మీకేమైనా తెలిస్తే కామెంట్ సెక్షన్లో పెట్టండి, అది చూసి డిస్కస్ చేస్తా. అలాగే 4 లైన్లు రాయాల్సింది నేను మొత్తం పారాగ్రాఫ్తో రాసి పేర్పించిన. ఇంకా కొట్టకుంటుందా మేడము, పీకిందా దవడ కళ్ళలో నుంచి అప్పుడు వచ్చేసేది నీళ్ళు. ఇట్లా క్లాసులు జరుగుతా అంటే ఇంకా పొట్టలో ఇంకా ఎక్కడ ఇంట్లో ఉన్నప్పుడు మాత్రం అడగదు, ఆకిలి గడ్డ. మా అమ్మ ఈరోజు ఏం బాక్స్ పెట్టించిందిరా, బాక్స్ లెమన్ రైసు కూర ఏం పెట్టించింది, అది ఇది అనేసి ఇంకా లాస్ట్ పీరియడ్లో ఆ సోషల్ తెలుగు పీరియడ్లో ఎక్కుతూ ఉంటుంది అనమాట. ఏం పెట్టించింది అనేసి. ఇంకా పోయినామా, బెల్లు కొట్టరా టైం అవ్వలేదు. అప్పుడు వాచ్లు ఉండేది కాదు కదా, వాచ్లు సెల్లులు ఏమి ఎత్తుకొని పోయేవాళ్ళం కాదు. బెల్లు కొట్టరా, ఇంకా కాలేదా అట్ట అయిపోయి టంగ్ బెల్లు కొట్టినారా, ఇంకా తీయరా క్యారీ బాక్స్. అప్పట్లో ఇంటికి పోయి తినొచ్చే అంత దగ్గరేం కాదు మా ఇల్లు. సో బాక్స్ తీసుకొని ఇంకా ఫ్రెండ్స్తో, అప్పుడు కూడా ఎలా కూర్చుండే వాళ్ళం అంటే 2 రోజులు మా ఇంటి పక్కన ఉండే వాళ్ళతో కూర్చుండే వాళ్ళం. ఇంకా అది కొద్దిగా వేరే వాళ్ళు కొత్త ఫ్రెండ్షిప్ వచ్చిందనేసి ఫ్రెండ్స్ దగ్గర క్లాస్ వాళ్ళతో కూర్చొని తినేవాళ్ళం అనమాట. అలా తిని ఇంకా ఫుల్గా తినేసి ఇంకా 1 గంట ఇచ్చింటే 1 అరగంటలో తినేసి ఇంకొక అరగంట టచ్ ఆడుకుండేది అనమాట. అలా జరుగుతూ ఉంటుంది. క్లాస్ అన్నాక హాఫ్ డే అయిపోయింది స్కూల్ అనుకుందాం. ఇంకా నెక్స్ట్ ఏదో ఒక పీరియడ్ అనుకోండి. మళ్ళా మధ్యాహ్నం పూట అంటే చాలా ఎగ్జైటెడ్గా చాలా క్లాసెస్లో ఒక చాలా ఇష్టమైన క్లాస్ ఏదంటే నాకు మాత్రం పీటీ క్లాస్ అంటే ఇష్టం బా. గ్రౌండ్లో వదిలేసి ఆడుకోండిరా అంటారు. ఇప్పుడు ఏమైనా మొబైల్స్ ఇచ్చి కూర్చోబెడతానారేమో తెలియదు కానీ అప్పట్లో మాకైతే పోయి ఆడుకునే అది ఇది రాని గేమ్ ఖోఖో గిక్కో క్రికెట్ క్రికెట్ ఆడిపించేవాళ్ళు కాదు. గ్రౌండ్ అంత పెద్దది లేదు, అంత టైము లేదు. ఖోఖో గిక్కో కబడ్డీ అవంతా ఆడిచ్చేవాళ్ళు అనమాట. అంతా ఆడేసి శ్రమ వచ్చేసి ఇంకా వాష్రూమ్లో క్లీన్ చేసుకొని ఇంకా మళ్ళీ క్లాస్ ఇంకా లాస్ట్ పీరియడ్ ఉంటుంది అనమాట. లాస్ట్ పీరియడ్ సాంస్క్రిటో ఏదో ఒకటి ఉంటుంది, లేదంటే సందు దొరికితే ఆ పీటీ పీరియడ్ కూడా ఎగరగొట్టి మ్యాథ్స్ సారే వస్తానంటాడు. పీటీ లేదు ఈరోజు, ఏం లేదు, సిలబస్ కంప్లీట్ కాల, పీటీ లెక్కండి. ఈయనమ్మ జీవితం. నాకు చాలా రోజులు అయితే మా పీటీ సారే వచ్చినాడు కాదండి, మ్యాథ్స్ సారే వచ్చినాడు. ఇంకా అలా జరిగిపోతుంటే ఇంకా లాస్ట్ ఇంకా వేరే వాడు పుడతానే నాకు మామ సుస్సు వస్తుంది, మామ నాకు సుస్సు వస్తుంది. దాంట్లో ఇట్లా అడుగుతారనమాట, మేడం పాస్ పో మేడం పాస్ కాదు మేడం 2 మేడం అంటే ఎమర్జెన్సీ జిగ్ అడగాల్సిన కూడా పని లేదని చెప్తుంది మేడం పోండి అనేసి. ఒకడైతే మేడం వాడికి ఏం వచ్చినది అనమాట, ఊరికినే ఇంకా క్లాస్ బోర్ కొడుతుంది అనేసి ఒక రౌండ్ తిరుక్కోవాలనేసి బాత్రూమ్ పక్కనే ఉంటుంది 4వ సైడ్ 4వ రూమ్లో. అట్లా పోడే వీడు ఇట్లంతా చుట్టుకొని స్కూల్ అంతా చుట్టుకొని పోసేసి మళ్ళీ అట్లా వస్తాడా. ఇక్కడ దగ్గరలో లేదు, ఇట్లా గంట అరగంట తీసుకుంటాడు అనమాట. క్లాస్ మేడం వేరే క్లాస్ మేడం అయినా వచ్చిండదో ఇంకా అంతా అయిపోయింది. అలాగా బ్రేకులు తీసుకునే వాళ్ళు కూడా ఉంటారు మీరు. మళ్ళా నెక్స్ట్ మరుసటి రోజు నుంచి ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్ ముందు రోజు నుంచి చదువుకుంటాడు. ఇది అనేసి మమ్మ ఇంపార్టెంట్ క్వశ్చన్. కొందరైతే మొత్తం సిలబస్ చదివే వాళ్ళు ఉంటారు. నేను కూడా కాదు, మీరు కాదు, నేను అసలు చదవను.
కానీ చదవాలనుకుంటాను కానీ మళ్ళీ మరుసటి రోజు మొత్తం మర్చిపోయి ఉంటాను అనమాట. సో అలాగా ఇంకా ఎగ్జామ్ హాల్ ముందు రోజు ఏమమ్మా మన క్వశ్చన్ పేపర్ లీక్ అయిందా అనేసి, ఆ లీక్ చేసేది ఎవరు, దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎవడైతే ఇంటెలిజెంట్ ఉంటాడో వాడే ఒక క్వశ్చన్ పేపర్ తయారు చేసి అదే క్వశ్చన్ పేపర్ అనేసి సర్క్యులేట్ చేసేస్తారు అంతా ఫ్రెండ్స్కి అంతా. ఎందుకో నాకే ఎక్కువ మార్కులు రావాలి వాళ్ళకి అంత తక్కువ మార్కులు రావాలని వాడే మొత్తం నీట్గా ప్రిపేర్ చేసేసి ఇదే ఇంపార్టెంట్ క్వశ్చన్ పేపర్ కూడా అంటారు. కొందరు అయితే అది తప్పించి ఇంకేం నేర్చుకోరనమాట. అలాగా నేను కూడా ఒకసారి ఎరిపప్పన అయినాను అనమాట. నేను నేర్చుకున్న క్వశ్చన్స్ వేరు, ఆడొచ్చిన క్వశ్చన్స్ వేరు. అయినా మనం తగ్గుతామా, మనకి ఏ క్వశ్చన్స్ వచ్చాయో అవే క్వశ్చన్స్ రాస్తాం అనమాట. సేమ్ ఇక్కడ కూడా అలాగే జరిగిందనమాట. ఇంకెవరైనా క్లాస్ రూమ్లోకి పోయి వెంటనే ఫ్యాన్లు ఆఫ్లో ఉంటాయి. మా ఫ్రెండ్స్ మొత్తం ఫస్ట్ పొద్దునే ఫ్యాన్లు ఆన్ చేస్తారు. ఎందుకు చెప్పుకో, మనం మాట్లాడేది టీచర్కి ఆ సౌండ్ లింక్ అవుతుందంట. ఎందుకు మమ్మ నువ్వు ఫస్ట్ ఎత్తానే ఫ్యాన్లు ఆన్ చేస్తావు ఇంత చలిగా ఉన్నా కూడా అంటే, లేదు మమ్మ అది గజ 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 అని తిరుగుతుంది కదా, ఆ గజ గజలో మనం మాట్లాడుకోవచ్చు అనేసి. ఓయమ్మ, ఇప్పుడు కన్నా టెక్నాలజీ అప్పట్లో చూడు ఎంత. ఇంకొకరైతే ఇంకా డెస్క్ మీద చిక్కి నోట్స్లో కూడా అంత నీట్గా రాసిండాడు. డెస్క్ మీద అన్నీ రాసేసి వచ్చింటాడు అనమాట. అలా ఇంకొక కాఫీ ఉందన్నమాట. ఇంకొకడు ప్రతి ఎగ్జామ్కి ఒక 10 నిమిషాలు బ్రేక్ పోయేసి వస్తాడు. ఎందుకప్పా బ్రేక్ పోయేస్తాడు, ఎందుకు బ్రేక్ పోయేసి వస్తాడు అనేసి నేను ఒకరోజు పోయినా. దానేమో ఏకంగా బుక్కే పెట్టినాడు. ఆ బుక్లో పోయి చింపుకొని వస్తాడంట. క్వశ్చన్ పేపర్ చూసేసి ఏ క్వశ్చన్స్ వచ్చినాయో అవే చింపుకొని వస్తాడంట. దెమ్మ తిరిగిపోయింది. మీరు కూడా అలాగే ఉన్నారేమో. నేను పొరపాటున పోయినానేసి నేను మాత్రం చింపుకు రాలేను అనమాట. మనకి అంత టాలెంటెడ్ కూడా లేదు, బిట్టు పెట్టి చూసి రాసే అంత టాలెంట్ కూడా లేదనుకో. అఫ్కోర్స్ ఆ క్వశ్చన్ ఎలా చదువుకొని వచ్చినామో, కానీ నా డిగ్రీలో ఒకసారి రాశానేమో, డిగ్రీలో కూడా ఎప్పుడు రాయలేదు. అలాగా బిట్టు పెట్టి యూనిట్ టెస్ట్లు అట్లా రాస్తున్నాడు. అట్లా ఒక్కొక్కడు. ఇంకొకరైతే ఇట్లా అంటున్నాడు. ఏంది బా వాడు చూసి ఇది లాస్ట్ 30 మార్కులు బిట్ పేపర్ అనేసి ఉంటుందిలే అంటే ఇప్పుడు చూస్తా వర్డ్స్ అనమాట, ఏబిసిడి అనేసి. అలాగా అప్పట్లో బిట్ పేపర్ అనేవాళ్ళం. 25 మార్కులకి, 100కి అయితే 25 మార్కులు, ఒక 25 మార్కులకి అయితే ఒక 10 మార్కులు బిట్ పేపర్ అనేది ఉంటుందన్నమాట. బా అప్పుడు ఉంటుంది బిట్ పేపర్. అప్పుడైతే ఎక్కడ లేని ఫ్రెండ్షిప్ గుర్తొస్తుందన్నమాట. ఆడ ఫ్రెండ్షిప్ అనేది అక్కడ తెలుస్తుంది అనమాట. వాడికి క్వశ్చన్స్ అనమాట 1 సెకండ్ 3 4 అలాగా అన్న క్వశ్చన్స్ అనమాట. ఆన్సర్స్ 4 ABCD. అది కరెక్టో రాంగో తెలియదు అనమాట. వాడు ఒకటనేది దానికి వాడు 2 అని రిప్లై ఇచ్చినా కూడా ఓకే బి మొత్తం ఇట్లే తెలిసిపోతూ ఉంటుంది అనమాట. అంత అంతగా టెక్నాలజీ కాదనుకుంటా. ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్తోనే బిట్ పేపర్ కంప్లీట్ చేసే టాలెంటెడ్ ఫ్రెండ్స్ మా దాంట్లోనే ఉన్నారు. మీరు కూడా అట్టే రాసింటారు అనుకుంటా. ఎవడైనా చెప్పండి. అంతా అయిపోయింది, ఇది అయిపోయింది, అది అయిపోయింది, అంతే. స్కూల్ ఫినిష్. ఇంకా రిజల్ట్స్ వచ్చినప్పుడు ఉంటుంది బా అది ఇట్లా ఇది ఇట్లా ఇన్ని మార్కులు వచ్చినాయి, అది వచ్చినాయి, ఇంకా అమ్మలు గొప్పలు చెప్పుకోవడం. మనకు వచ్చిన 12 మార్కులు అనుకో. నా కొడుక్కి అక్క 22 మార్కులు వచ్చినాయి, 3 మార్కులే తక్కువ. అది కూడా టైం లేక రాయలేకపోయాడంట. వాడు ఇంకా ఆడి నుంచి జంప్. 12 మార్కులు వచ్చింటే 22 మార్కులు చెప్పేసింది నా తల్లి అనేసి. అలాగా మార్కులు కంపారిజన్ అట్లా సాగిపోతూ ఉంటుంది అనమాట స్కూల్ లైఫ్ అనేది. ఇలాగా మీలో కూడా అబ్బా ఇంకా పనిష్మెంట్స్ చెప్పలా కదా, మాకు అప్పట్లో ఎలాంటి పనిష్మెంట్స్ ఉండేదా. మనం మార్కులు చెప్పించి ఎవడైనా ఫెయిల్ అయినాడంటే దాన్నే 2-3 సార్లు రాయమంటారు అనమాట. ఒకడైతే కొట్టుడు అనమాట టీచరు. నీకు క్వశ్చన్ పేపర్ చెప్పినా పాస్ కాలేదు, 9 మార్కులు తెచ్చుకున్నావు కదరా అనేసి 25కి. అమ్మా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేసినాను నాయన. మా తెలుగు టీచర్ ఇట్లా కొట్టేది. 25 మార్కులకి నీ క్వశ్చన్ పేపర్ బిట్టు చెప్పినా కూడా 9 మార్కులు రాయడం ఏందిరా అనేసి. దేవుడా అలాగనమాట. అలా స్కూల్ జరిగిపోతుంటుంది. మీ స్కూల్లో కూడా మీరు కూడా ఎలాగా ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.
Please subscribe and like much more stand-up videos. Bye bye.